హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు స్వర్పాస్ కిచెన్. ఈరోజు మన వీడియోలో రెసిపీ వచ్చేసి ఎన్నో విటమిన్స్, ఖనిజాలు మరియు యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉన్న ఆకు ఉందంటే అది మునగాకేనండి. ఈ మునగాకుతో ఇలా పచ్చడి చేస్తే చాలా బాగుంటుందండి. వేడివేడి అన్నం ఈ మునగాకు పచ్చడి పైన కాస్త నెయ్యి వేసుకుని తింటే రుచి అదిరిపోతుంది. ఒక్క ముద్ద కూడా వదిలిపెట్టకుండా మొత్తం తినేస్తారు, అంత బాగుంటుంది. మరి కేవలం రుచి మాత్రమే కాదండి, బంగారం కంటే చాలా విలువైనది. ఈ మునగాకుతో ఎన్నో రకాలుగా పొడులను కానీ పప్పులో కానీ ఇలా పచ్చడైనా చేసుకుని డైలీ ఆహారంలో తీసుకుంటే ఎన్నో అనారోగ్యాల నుంచి మనల్ని కాపాడుతుంది. మరి ఈ మునగాకు పచ్చడిని హెల్తీగా టేస్టీగా చేయాలంటే ఈ వీడియో స్కిప్ చేయకుండా ఫుల్ వీడియో చూసి డెఫినెట్గా ట్రై చేయండి. ఈ మునగాకు పచ్చడిని చేయడానికి ఆ ప్రాసెస్ ఏంటో మన కిచెన్లోకి వెళ్ళి చూసేద్దాం రండి. ఇక్కడ నేను మునగాకుని ఇలా లేతది ఫ్రెష్ది తీసుకున్నాను. ఇది మా చెట్టు నుండి అప్పుడే ఫ్రెష్గా తీసుకొచ్చి చేశానండి. ఇలా లేతది తీసుకొని చేయండి, పచ్చడి రుచి చాలా బాగుంటుంది. ఇలా లేతది తీసుకుంటేనే చాలా బాగుంటుందండి. చూడండి, ఇలా కొమ్మల నుండి ఆకులన్నింటినీ తెంపుకొని ఇలా ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. చూడండి, ఇలా ఆకు అనేది పచ్చగా లేతగా ఎంత బాగుంది. ఇలా ఉంటేనే మనకి పచ్చడికి చాలా బాగుంటుంది. మీరు కూడా ఇలా లేత తీసుకొని చేయండి. ఇప్పుడు ఇలా ఆకుని వాటర్లో వేసి శుభ్రంగా వాష్ చేసి జల్లెట్లోకి తీసుకోవాలి. ఇలా గట్టిగా పిండి జల్లెట్లోకి తీసుకొని చేయండి. చూడండి, ఇలా తడి లేకుండా పొడి పొడిగా ఉండాలి, అప్పుడే మనకి పచ్చడి ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది. మునగాకు పచ్చడిని చేయడానికి ఇలా పచ్చిమిర్చిని 8 అలా తీసుకున్నాను. మీరు కారం ఎక్కువ కావాలనుకుంటే ఇంకా 2-3 పచ్చిమిర్చి ఎక్కువగా తీసుకోండి. పచ్చిమిర్చిని ఇలా కట్ చేసి తీసుకోండి. వెల్లుల్లి రెబ్బలని, కరివేపాకు, శనగపప్పు, జీలకర్ర, కొద్దిగా నువ్వులను, ఆయిల్ తీసుకోవాలి. ఇప్పుడు పచ్చడిని ప్రిపేర్ చేయడానికి ఇలా ఒక కడాయిని పెట్టి దాంట్లో 2-3 టేబుల్ స్పూన్ల ఆయిల్ని వేసి ఆయిల్ హీట్ అయ్యాక దాంట్లో మనం కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చిని వేసి ఫ్రై చేయండి. ఇలా కలుపుతూ దూరగా ఫ్రై చేయండి. ఇలా పచ్చిమిర్చిని కట్ చేస్తే మనకి గింజలు అనేది చిల్లకుండా చక్కగా ఫ్రై అవుతాయి. ఇప్పుడు దీంట్లో 2 టేబుల్ స్పూన్ శనగపప్పుని, 1 టేబుల్ స్పూన్ నువ్వులను వేసి ఒకసారి అలా మిక్స్ చేసుకున్నాక అందులోనే 1 టేబుల్ స్పూన్ జీలకర్రను వేసి ఫ్రై చేయండి. ఇలా అన్నింటినీ కలుపుతూ 1 సెకండ్ అలా ఫ్రై చేయండి. దీంట్లోనే కొద్దిగా కరివేపాకుని, వెల్లుల్లి రెబ్బల్ని కూడా వేసి ఫ్రై చేయండి. ఇలా 1 సెకండ్ దూరగా ఫ్రై చేయండి. ఇలా అన్ని దూరగా ఫ్రై అయితేనే పచ్చడి టేస్ట్ బాగుంటుంది. అలాగే 1 టేబుల్ స్పూన్ పసుపును కూడా వేసి మనం వాష్ చేసి పెట్టుకున్న మునగాకును కూడా వేసి చక్కగా కలిపి ఫ్రై చేయండి. ఇలా వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా చక్కగా కలిపి ఫ్రై చేయండి. మనకి పచ్చడి రుచి రావాలంటే ఇలా కొద్దిగా చింతపండును కూడా వేసి ఫ్రై చేయండి. ఇలా చింతపండుని వేయడం వలన కూడా పచ్చడి రుచి చాలా బాగుంటుంది. లాస్ట్లో ఇలా కొద్దిగా కొత్తిమీర కూడా వేసి కలుపుతూ ఫ్రై చేయండి. చూడండి, ఇలా వావ్, ఫైనలీ 5 మినిట్స్లో చక్కగా ఫ్రై అయిపోయింది. ఇలా ఫ్రై అయ్యాక మిక్సీ జార్లోకి తీసుకొని మనం గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇలా రుచికి సరిపడా 2 స్మాల్ టేబుల్ స్పూన్ సాల్ట్ని వేసి గ్రైండ్ చేయండి. మీరు చేసే క్వాంటిటీని బట్టి చూసుకొని వేయండి. ఇలా ఒకసారి మిక్సీ పట్టుకున్నాక కలిపి మళ్ళీ ఒకసారి చూసుకొని మళ్ళీ గ్రైండ్ చేయండి. కొంచెం బరకగానే గ్రైండ్ చేయండి, మరి మెత్తగా కాకుండా ఇలా ఉంటేనే పచ్చడి టేస్ట్ చాలా బాగుంటుంది. చూడండి, ఇక్కడ వీడియో క్లిప్లో చూపించిన విధంగా గ్రైండ్ చేయండి. ఇలా చక్కగా గ్రైండ్ చేసుకున్నాక ఒక బౌల్లోకి మనం సర్వ్ చేసుకోవాలి. ఇలా మొత్తంని బౌల్లోకి సర్వ్ చేయండి. వావ్, ఫైనలీ మునగాకు పచ్చడి సూపర్గా రెడీ అయిపోయింది. చాలా సింపుల్గా, ఈజీగా ఎవరైనా కూడా ఈజీగా చేసేయచ్చు. ఈ పచ్చడి ఇంకా రుచిగా ఉండాలంటే ఇలా మనం పోపెట్టుకోవాలి. ఇప్పుడు ఇలా ఒక చిన్న కడాయిలో 2-3 టేబుల్ స్పూన్ల ఆయిల్ని వేసి హీట్ అయ్యాక ఆవాలు, జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ శనగపప్పు, మినపప్పు, వెల్లుల్లి రెబ్బల్ని చిన్నగా కట్ చేసి వేయండి. అలాగే కరివేపాకు, 2-3 ఎండుమిర్చిని కూడా వేసి ఫ్రై చేయండి. ఇలా చక్కగా ఫ్రై చేయండి. ఇలా ఫ్రై అయ్యాక పోపుని మునగాకు పచ్చడిలో వేయండి. ఫైనలీ వావ్, మునగాకు పచ్చడి ఎంతో సూపర్ టేస్టీగా, హెల్తీగా, చాలా సింపుల్గా రెడీ అయిపోయింది. ఫైనల్గా ఇలా ఆనియన్స్ని కూడా వేసి సర్వ్ చేయండి. ఇలా ఆనియన్స్తో తింటే చాలా బాగుంటుంది. కాబట్టి మీరు కూడా ఈ మునగాకు పచ్చడిని ఇలా టేస్టీగా, హెల్తీగా
చేయాలంటే ఈ వీడియో స్కిప్ చేయకుండా ఫుల్ వీడియో చూసి డెఫినెట్గా ట్రై చేయండి. అలాగే టేస్ట్ ఎలా ఉందో నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఫైనలీ ఇలా వేడి అన్నంని సర్వ్ చేసుకొని మునగాకు పచ్చడి దానిపైన సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని వేసి అలాగే కాస్త నెయ్యిని వేసుకొని తింటే ఉంటుంది చూడండి. ఒక్క ముద్ద కూడా వదిలిపెట్టకుండా మొత్తం లాగించేస్తారు. మరి అంత బాగుంటుంది మునగాకు పచ్చడి. మీరు కూడా ఇలా డైలీ ఆహారంలో పోషకాలు ఎక్కువగా ఉండేలా హెల్తీగా ఇలా మునగాకు పచ్చడిని చేసుకొని తిన్నామంటే కమ్మటి రుచితో పాటు మన ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. ఆరోగ్యాన్ని కూడా కాపాడుకోండి. కాబట్టి మీరు కూడా ఆరోగ్యంగా ఉండాలంటే ఇలా అస్సలు మిస్ అవ్వకుండా ఆకుకూరలతో పాటు ఇలా మునగాకు పచ్చడిని కూడా చేయండి. మరి నేను చేసిన ఈ మునగాకు పచ్చడి మీకు నచ్చినట్లయితే ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. ఈ మునగాకు పచ్చడి రైస్లోకే కాదండి, ఇలా చపాతీలోకి కూడా చాలా బాగుంటుంది. ఇలా చపాతీతో పాటు కాంబినేషన్గా ఇలా మునగాకు పచ్చడిని కూడా పెట్టుకుని తింటే మీకు ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా డెఫినెట్గా ఫాలో అయ్యి చేయండి. అప్పటికప్పుడే ఇంట్లో ఉండే వాటితోటే చాలా ఈజీగా చేసేయచ్చండి. కొత్తగా కుకింగ్ నేర్చుకునే వాళ్ళకైనా బ్యాచిలర్స్కైనా ఎవరికైనా చాలా ఈజీగా వస్తుంది. ఇది చాలా సింపుల్గా 10 మినిట్స్లోనే రెడీ అయిపోతుంది. ఇలా హెల్తీగా డెఫినెట్గా ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ అగైన్ ఇంకొక స్పెషల్ రెసిపీతో మళ్ళీ మీట్ అవుదాం. బాయ్ ఎవ్రీవన్.